భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 26/9/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్ష నవమి గురువారం. నవమి సాయంత్రం 4:25. నక్షత్రం పునర్వసు నక్షత్రం తెల్లవారుజామున 3:59 వరకు. వర్జం మధ్యాహ్నం 3:50 నుండి 5:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:52 నుండి 10:40 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 2:40 నుండి 3:28 వరకు దుర్ముహూర్తం. సూర్యోదయం 5:53, సూర్యాస్తమయం 5:53. అమృతగడి రాత్రి 1:33 నుండి 3:10 వరకు అమృతగడిలు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం లేదు ఈరోజు కూడా. వరియన్ యోగం ఉదయం 10:06, పరిగి తెల్లవారుజామున 4:49, గరంజి సాయంత్రం 4:25, వని తెల్లవారుజామున 4:22. సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా బాగుంది. అలాగే ధనస్సు, మకర, కుంభ, మీనరాశి వారికి కూడా సానుకూలంగానే ఉంది అని చెబుతూ ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే వీరః వీరగ్నే నమః వీరగ్నే నమః అనే నామం ఉంది స్వామివారికి. 166వ నామం. అనేక అవతారాలు ఎత్తి వీరులను దుష్ట రాక్షసులను సంహరించిన వాడగుడ చేత శ్రీహరికి వీరః అనే పురాణ ప్రసిద్ధి. మన క్షేత్రముల యందు శక్తిమంతులకు రాక్షసులు ఎందరో ఉన్నారు. వారి కామ, క్రోధ, లోభ, మోహాదులు తమ స్మరణ చింతన చేత భక్తుల యొక్క మానసిక క్షేత్రములందరూ దుష్టరాక్షసుల శక్తి బీజాలల్లా నాశనము చేయవాడు కనుక వీరః అనే స్మృతి కూడా తెలియజేసింది మనకి. స్వామికి అంత విశేషమైన నామం వీరగ్నే నమః, వీరాయ నమః అనే అర్థం ఉంది. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునేటువంటి వాళ్ళ భక్తివన్ తరపున శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు.